కర్నూలు కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తేర్నేకల్ గ్రామానికి చెందిన రైతులు ముత్తుకూరు గౌడప్ప సంఘం ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. హంద్రీనివా పరిధిలో కాలువల తవ్వకాల వల్ల భూములు నష్టపోతున్నామని తేర్నేకల్ గ్రామానికి చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు తగిన నష్టపరిహారం చెల్లించి బాధిత రైతు కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతాంగం పట్ల బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడాన్ని ఖండించిన బాధిత రైతులు నష్టపోయిన ప్రతి ఎకరాకు 20 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. కాలువలు తవ్వడానికి రైతులకు అనుమతి లేకుండా ఏదైతే భూసేకరణ చేస్తున్న పరిస్థితిని ముత్తుకూరు గౌడప్ప సంఘం ఆధ్వర్యంలో రైతులైతే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈరోజు ఏదైతే కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి తమ పొలాలకు ఎకరాకి 20 లక్షల చొప్పున నష్టపరిహారం అందించి ఈ రీసర్వే చేసి కాలువలకు ఏదైతే స్థలాలు తీసుకోవాలి లేదా భూములు తీసుకోవాలని వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరి ప్రస్తుతం ఏదైతే కర్నూలు జిల్లా తెన్నేకల్ గ్రామానికి చెందిన రైతులు మన వద్ద ఉన్నారు. ఇంతకీ ఎంత భూమి పోతుంది, మరి వాళ్ళ డిమాండ్స్ ఏంటి అంటే ప్రభుత్వం రైతుల ఆమోదం లేకుండా ఎలా రీసర్వే చేస్తూ ఉంది, ఈ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, రైతులంతా ఇక్కడ వచ్చి ధర్నా చేస్తున్న పరిస్థితులు అంటే రైతుల భూములను రైతులు ఆమోదం లేకుండా అనుమతి లేకుండా రీసర్వే చేసి గవర్నమెంట్ ఎలా సేకరిస్తుంది, ఇది న్యాయబద్ధమేనా? ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ దుర్మార్గంగా రైతుల పట్ల వ్యవహరిస్తున్నట్లు మేము అనుకుంటున్నాం. ఎందుకంటే భూసేకరణ అనేటువంటిది రైతులు ఎవరైతే భూములు కోల్పోతున్నారో వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వాలి. కాంపెన్సేషన్ ఇచ్చిన తర్వాతనే భూసేకరణ చేపట్టాలి. ఇది ప్రొసీజర్. కానీ ప్రభుత్వం రైతులని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈ మధ్యన ప్రభుత్వం గ్రామాల్లో భూముల రీసర్వే అనేటువంటి కార్యక్రమాన్ని చేపడతా ఉంది. మరి ఆ రీసర్వేలో భాగంగా ఈ హంద్రీనివాకు సంబంధించిన పంట కాలువలు సంబంధించి భూసేకరణలో మీ భూమి ఇంత పోయింది, మీ భూమి ఇంత పోయింది, ఇన్ని ఎకరాలు పోయింది, ఇన్ని ఎకరాలు పోయింది అని చెప్పేసి వాళ్ళు సర్వే అధికారులు రైతులు చెప్తా ఉన్నారు. దీనికి మీరంతా కూడా ఆమోదం తెలుతూ సంతకాలు పెట్టాలని చెప్పేసి రైతుల మీద ఒత్తిడి తెస్తా ఉన్నారు. అయితే సామాన్య రైతుల మీద ఒత్తిడి చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వము ఏదైతే కార్పొరేట్ స్థాయిలో అంటే పెద్ద పారిశ్రామికవేత్తలు ఆహ్వానిస్తూ 100 కోట్లు ఆఫర్ ఇస్తూ ఉంది, మరి రైతులకు మినిమం ప్రైస్ వాళ్ళకి కేటాయించడంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది? మేము అదే చెప్తా ఉన్నాం. ప్రభుత్వము రాయలసీమ ముఖ్యంగా ఈ రైతుల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తుంది అనేటువంటిది ఈ పద్ధతి ద్వారా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే రైతులు భూములు కోల్పోతున్న రైతులకు వాళ్ళకు పరిహారం ఇవ్వకుండా భూసేకరణ చేస్తున్నట్టు రీసర్వేలో చూపిస్తున్నారంటే ఇది ఎంత దుర్మార్గమైనటువంటి విషయం. రైతులని మోసం చేసే ప్రయత్నం కాదని చెప్పేసి మేము ముత్తుకూరు గౌడప్ప సంఘం ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి భూములు కోల్పోతున్నటువంటి రైతుకు ప్రతి రైతు శాశ్వతంగా భూమిని కోల్పోతాడు. కాబట్టి ఎకరాకు 20 లక్షల రూపాయలు వాళ్ళకు పరిహారం ఇవ్వాలి. పరిహారం ఇచ్చిన తర్వాతనే భూసేకరణ చేపట్టాలని చెప్పి కూడా మేము ముత్తుకూరు గౌడప్ప సంఘం ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జిల్లా అధికార యంత్రాంగం పంట కాలువలకు భూమి సేకరిస్తుంది, ఓకే సంతోషము. మరి ఈ హంద్రీనివా పరిధిలో తవ్వే కాలువలకు ఏదైతే రైతులు నష్టపోతారో వాళ్ళకు పరిహారం ఇచ్చి వాళ్ళతో మాట్లాడి చేయాలి, అలా చేయడం లేదు. ఏమంటారు? కూటమి ప్రభుత్వము ముఖ్యంగా రైతులకు దేవనకొండ మండలం రైతు సంఘం తరఫున మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ముఖ్యంగా రీసర్వే పేరుతో రైతుల భూముల్ని నష్టపరిహారం ఇవ్వకుండా ఆన్లైన్లో రెవెన్యూలో భూములు కట్ చేసుకోవడం ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి లేదు. ముఖ్యంగా రైతులకి నష్టపరిహారం లేనిదే భూములు కట్ చేసుకుంటే మేము రైతు సంఘం తరఫున వ్యతిరేకిస్తాం. దీనిపైన ముందు కూడా తీవ్రతరం చేసి ప్రభుత్వాన్ని కూడా రైతులకు ఎకరాకి 20 లక్షలు నష్టపరిహారం ఇచ్చే వరకు రైతు సంఘం తరఫున పోరాడతాము. నా పేరు రైతు సంఘం అధ్యక్షుడిని బడే సాహెబ్. ఓవరాల్గా ఎంతమంది రైతులు నష్టపోతున్నారు, ఈ హంద్రీనివా కాలువలకు ఎంత భూమి కోల్పోతున్నారు, మరి ఈ రైతుల తరఫున మీరు ప్రభుత్వానికి ఎలాంటి డిమాండ్లతో పోరాటం చేస్తారు? ఇప్పుడు మనం చూసుకుంటే ఎక్కడన్నా అభివృద్ధి చెందిందంటే ఒక శ్రీశైలం డ్యామ్ బాగా ఈరోజు మనం చూస్తున్నాం. ఒకప్పుడు పంట కాలువలు లేక అవి లేక ఇబ్బంది పంట కాలువలు చదువుతున్నారు, చాలా సంతోషకరమైన విషయం. ఆ సందర్భంగా హంద్రీనివా ప్రాంతంలో తెర్నేకల్ గ్రామం చూస్తే 30 నుంచి 40 కుటుంబాలు 100 ఎకరాలు భూసేకరణ కింద చేస్తున్నారు. చేయండి, భూసేకరణ చేయండి, చాలా సంతోషం. ఎందుకంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి రైతు తన సేవాదృప్తం వ్యవసాయం చేస్తున్నాడు. ఆ వ్యవసాయం సాయంతోనే దేశ ప్రగతికి రైతు ముందు తరానికి ఉపయోగపడాలా,
తాగునీరు సాగునీరు ఏదో రకంగా ఉపయోగపడుతుందని వీళ్ళు ఏమాత్రం దానికి సంశయం లేదు. కాకపోతే ఏమంటే ఏదైతే మీరు భూసేకరణ చేస్తున్నారో మాకు నష్టపరిహారం చెల్లించి భూసేకరణ చేయండి. అందులో బాగానే చూస్తున్నాం మనం కూటమి ప్రభుత్వం మన అమరావతిలో చూసాం భూసేకరణతో కొన్ని వేల ఎకరాలు చేశారు. అదే సందర్భంగా రైతులకు ఇచ్చారు. మీకు అని చెప్పి ఎక్కడో చెరువులో డీ పట్టాలంట రకరకాలవి అవి పనికి మాలిన పొలాలు వాళ్ళకి చూపిస్తారు. ఇంత దుర్మార్గమైన ఆలోచన చేయడం కూటమి ప్రభుత్వానికి ఏదో సరిపోదు. అందులో బాగానే మనం చెప్తున్నాం ఇప్పుడు తెర్నేకల్ గ్రామంలో వాళ్ళకి ఏదైతే రైతులు భూసేకరణ పెట్టారో వాళ్ళకి ఎకరాకి 20 లక్షల రూపాయల అలాగే భూములు కోల్పోయిన వారికి కుటుంబానికి కూడా ఒక్కొక్కరికి ఒక ఉద్యోగం ఇవ్వాలని సందర్భంగా ఏపీ రైతు సంఘం కోరుకుంటున్నాం. నా పేరు శ్రీనివాసరావు, ఏపీ రైతు సంఘం జిల్లా సహాయ. కూటమి ప్రభుత్వం ఏదైతే రాజధాని అమరావతిలో రైతుల నుంచి భూములు సేకరించి చాలా పరిహారం ఇచ్చింది, అనేక విధాలుగా వాళ్ళకి సహాయపడతా ఉంది. మరి అదేవిధంగా తెన్నేకల గ్రామంలో ఏదైతే ఈ భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకి 20 లక్షలు ఇవ్వాలి, అదేవిధంగా ప్రతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బావితో బసవరాజ్, BRK న్యూస్, కర్నూలు.